హలో వ్యూవర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను జ్యోతి. చాలా మంది మలద్వార సమస్యలైనటువంటి పైల్స్, ఫీచర్స్, ఫిస్టులా వీటి గురించి మాట్లాడడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. సో అసలు ఈ ప్రాబ్లమ్స్ అనేవి ఎందుకు వస్తాయి, వీటికి ఆయుర్వేదంలో మనకి చికిత్సా విధానం ఎలా ఉంది, ఇలాంటి వాటి గురించి ఈరోజు నేను మీకు చాలా క్లారిటీగా చెప్పబోతున్నాను. సో మరి వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు ప్రముఖ ఆయుర్వేదిక్ సర్జన్ డాక్టర్ వెంకటేశ్వర్లు గారు మనతో పాటు ఉన్నారు. నమస్తే డాక్టర్ గారు. నమస్తే అమ్మా. సో డాక్టర్ గారు, ఇప్పుడు చాలామంది ఫిషర్స్ అని చెప్తూ ఉంటారు. సో ఆ ప్రాబ్లం వచ్చేది మనకి మలమూత్ర ద్వారం దగ్గర కాబట్టి చాలామంది నెగ్లెక్ట్ చేసి బాధపడుతూ ఉంటారు. సో అసలు ఫిషర్స్ అంటే ఏంటి, ఎందుకు వస్తుంది, దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో జనరల్గా మలద్వారంలో మనకు చాలా రకాల సమస్యలు ఉంటాయి, పైల్స్, ఫిషర్, ఫిస్టులా అని. బట్ చాలా కామన్గా కనిపించేది, ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒక 100 మంది పేషెంట్లు మనం ఒకసారి చూపించుకున్నట్టయితే దాంట్లో 90 మంది దాకా మనకు ఫిషర్సే ఉంటాయి. బట్ చాలామంది ఏమనుకుంటారంటే నాకు పైల్స్ ఉన్నాయి అని చెప్తా ఉంటారు. బట్ జనరల్గా మనకు పేషెంట్స్లో కనిపించేది ఫిషర్స్ అనమాట. అసలు ఫిషర్ అంటే ఏంటి? మనకి కాళ్ళ మీద ఎలా అయితే పగులు ఏర్పడతాయో అదేవిధంగా మలద్వారం లోపల గోడల మీద కూడా ఒత్తిడి ఏర్పడినప్పుడు అక్కడ కూడా చిన్న చిన్న చీలికలు ఏర్పడతాయి. వాటినే ఫిషర్స్ అంటారు. ఓకే, సో అట్లా మలద్వారం మీద గోడల మీద ఎందుకు ఫిషర్స్ ఏర్పడతాయని చూసినప్పుడు, మలద్వారం గోడల మీద ఒత్తిడి ఏర్పడినప్పుడు, అంటే ఎప్పుడు ఒత్తిడి ఏర్పడుతుంది? కాన్స్టిపేషన్, మోషన్ బాగా హార్డ్ పాస్ అయినప్పుడు ఆ మలద్వారం చుట్టుపక్కల గోడలని పగిలి ఆ చుట్టుపక్కలంతా కూడా కట్స్ లాగా అవుతాయి. వాటిని ఫిషర్స్ అంటారు అనమాట. సో ఎందుకు ఏర్పడుతుంది అని చూసినప్పుడు ముఖ్యంగా మోషన్ ఫ్రీగా లేకపోవడం గల కారణాలు వచ్చేసి వాటర్ సరిగా తీసుకోకపోవడం ఒకటి, తీసుకునే ఆహారంలో కూడా వాటర్ కంటెంట్ తక్కువ ఉండడం, ఎక్కువగా ఫ్రై ఐటమ్స్ ఎక్కువ తినడం, పులుసు కూరలు చాలా తక్కువ తింటూ ఉండడం. ఓకే, అండ్ బయట మైదా ఐటమ్స్ కానీ, పిజ్జాలు కానీ, బర్గర్లు కానీ కొంచెం ఎక్కువ తినడము, అండ్ లేట్ నైట్ ఫుడ్. వీటి వల్ల ఏమవుతుందంటే మీకు స్టూల్లో వాటర్ కంటెంట్ బాగా తగ్గిపోయింది. దానివల్ల స్టూల్ పుష్ చేయాల్సి వచ్చినప్పుడు పేషెంట్ కొంచెం హార్డ్గా ప్రెషర్ పెట్టాల్సి వస్తుంది. అలా వెళ్ళినప్పుడే ఈ మలద్వారం లోపల గోడల మీద ఒత్తిడి ఏర్పడి మనకు చిన్న చిన్న చీలికలు ఏర్పడతాయి. సో అంటే మన ఫుడ్ హ్యాబిట్స్ బాగోలేకపోవటం వల్ల ఇలాంటి ప్రాబ్లమ్స్ జనరల్గా మన దైనందిక చర్యలు సరిగా లేకపోవడం వల్లనే కారణంగా చెప్పవచ్చు. బట్ ఇవి కాకుండా కొన్ని వేరే కారణాలు కూడా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఐబిఎస్, ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ కానీ, క్రాన్స్ కానీ, అల్సరేటివ్ కోలైటిస్ కానీ, ఇట్లాంటి పెద్ద పేగుకు సంబంధించిన రోగాలు ఉన్నా, యానల్ క్యాన్సర్స్ ఉన్నా, కొన్నిసార్లు ప్రెగ్నెన్సీ, పోస్ట్ ప్రెగ్నెన్సీ కూడా చాలా కామన్గా బేబీ యొక్క ప్రెషర్ వల్ల కూడా మనకు ఫిషర్స్ ఏర్పడతాయి. అదేవిధంగా చిన్న పిల్లల్లో కూడా ఫిషర్స్ చాలా కామన్ ఇష్యూ. ఎందుకంటే వాళ్ళు ఒక్కోసారి ఏంటంటే లాక్టోజ్ ఇంటాలరెన్స్ ఉంటుంది, కొన్ని పాలు తాగడం వల్ల కూడా వాళ్ళు ఏమవుతుందంటే కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉంటుంది. సో దానికోసం ఎక్కువగా పుష్ చేస్తారు వాళ్ళు కూడా. సో మోషన్కి వెళ్ళాలంటే భయం అనిపిస్తూ ఉంటుంది ఆ పిల్లలకు కూడా. సో దాన్ని మనము ఫిషర్స్ అని చెప్తా ఉంటాం. మోషన్కి వెళ్ళకుండా అట్లాగే కంట్రోల్ చేసేసుకుంటారు కొంతమంది. సో ప్లేసెస్ నచ్చగా పెద్దవాళ్ళు కూడా ఆ మోషన్ పాస్ చేయడానికి ప్లేస్ సరిగ్గా లేకుండా కంట్రోల్ చేసుకున్నప్పుడు ఇలాంటి ప్రాబ్లమ్స్. ఆఫీస్కి వెళ్ళారనుకోండి, వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ లేట్ నైట్ ఎప్పుడో ఫుడ్ తీసుకున్నారు, త్వరగా లేట్ నైట్ పడుకున్నారు, ఇప్పుడు మార్నింగ్ 6:30కి వాళ్ళకి ఆఫీస్ ఉంది. సో వాళ్ళు ఏం చేస్తారంటే డెఫినెట్గా 6:30కి వెళ్ళినప్పుడైతే మోషన్ అయితే పాస్ అవ్వదు. ఎందుకంటే ఆ ముందు రోజు తిన్నది మాత్రం మీరు ఎప్పుడో 11:30గా అది ఫుల్గా డైజెస్ట్ అవ్వదు. సో దానివల్ల ఏంటంటే మళ్ళీ ఇంకొక అర్జు ఉంటుంది మధ్యాహ్నం పూట ఎప్పుడో. బట్ అప్పుడు ఏమంటే వాళ్ళు ఆఫీస్లో ఉంటారు, ఆఫీస్లో టాయిలెట్ సరిగా లేవని దానివల్ల ఏమవుతుందంటే ఆపేసుకుంటారు. బట్ డెఫినెట్గా స్టూల్ కానీ మనం ఆపేసినట్లయితే నెక్స్ట్ టైం వచ్చేటప్పుడు చాలా హార్డ్గా వస్తుంది. అట్లా హార్డ్ వచ్చినప్పుడే 1-2 సార్లు ఓకే, ఎప్పుడన్నా ఒకసారి ఇలా వచ్చి ఏమవుతుందంటే మనకి కట్ అనేది ఏర్పడుతుంది అన్నమాట. సో ఆ విధంగా మనకు ఫిషర్స్ జరుగుతాం. సార్ ఇప్పుడు మరి ఇలాంటివి నెగ్లెక్ట్ చేస్తే ఎలాంటి ప్రాబ్లమ్స్ అవుతాయి అంటారు? జనరల్గా ఏంటంటే పేషెంట్కి ముందు అసలు ఫిషర్ వచ్చినప్పుడు ఎలాంటి ప్రాబ్లం ఉంటుందంటే, పేషెంట్కి మోషన్ వెళ్ళినప్పుడు కట్ అవుతుంది ఓకే, బట్ కట్టే కాదు, మోషన్ వెళ్ళినప్పుడు సివియర్ పెయిన్ ఉంటుంది. అండ్ తర్వాత బర్నింగ్ ఉంటుంది, 1 hour 2 hours దాకా బర్నింగ్ ఉంటుంది అనమాట. అండ్ ఒక్కొక్కసారి అక్కడ చిన్న పిలకలాగా కూడా పెరుగుతుంది అనమాట. సో దాన్నే వాళ్ళందరూ ఏమనుకుంటారంటే నాకు పైల్స్ వచ్చినాయి అని చెప్తా ఉంటారు. బట్ ఇట్స్ ఫిషర్. కామన్గా కట్ ఉంటుంది యానస్లో. మోషన్ వెళ్ళినప్పుడు ఏంటంటే ఫస్ట్ సిమ్టమ్ అదే, మోషన్ వెళ్ళినప్పుడు కట్ రావడము, కొంతమందికి బ్లీడింగ్ కూడా అంటుంటారు, మోషన్ మీద గీతలాగా బ్లడ్ రావడం, తర్వాత చుక్కలు పడడం అనేది ఫిషర్ యొక్క లక్షణం. బట్ పైల్స్ వేరేలాగా ఉంటాయి. పైల్స్లో పెయిన్ చాలా తక్కువ ఉంటుంది, బట్ బ్లడ్ ఎక్కువ పోతుంది. మోషన్లో బాగా దారలాగా, అంటే సిరంజితో కొట్టినట్టు బ్లడ్ పడుతుంటుంది అనమాట. దాన్ని మనం పైల్స్ అంటాం. సో కాబట్టి ఫిషర్కి పైల్స్కి ఇది మెయిన్ డిఫరెన్స్. అయితే దీంతో పాటు ఏమవుతుందంటే మనం నెగ్లెక్ట్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఈ ఫిషర్ కానీ 6 వారాల్లో హీల్ అవ్వకపోతే అది ఇన్ఫెక్ట్ అయిపోయి మనకి ఏదైనా యాప్సెస్ అవ్వడము, ఫిస్టులా అవ్వడము, లేకపోతే పెరియానల్ యాప్సెస్ రావడము అట్లాంటివి వచ్చే అవకాశాలు ఉంటాయన్నమాట. అదేవిధంగా ఒకవేళ ఫిషర్ కానీ ఎక్కువ రోజులు ఉన్నట్లయితే మలద్వారం దగ్గర ఉన్న కండరాలు కూడా బాగా బిగుసుకోపోతాయి. దానివల్ల ఏమవుతుందంటే మోషన్కి వచ్చే మార్గంలో ఉన్న రక్త సరఫరా బాగా తగ్గిపోయి ఆ ఫిషర్ అనేది హీల్ కాకుండా
పేషెంట్కి నెక్స్ట్గా ఫిస్టులా కానీ యాప్సెస్ కానీ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో మరి ఈ ఫిషర్కి ఆయుర్వేదంలో ఎలాంటి ట్రీట్మెంట్ ఉంటుందండి? సో జనరల్గా ఏంటంటే దీనికి చాలా రకాల ప్రొసెసెస్ ఉంటాయి. బట్ ఆయుర్వేదం వచ్చేసరికి డైలటేషన్ అనే ప్రొసెసర్ ఉంటుంది, అగ్నికర్మ అని ఉంటుంది అనమాట. ఏం లేదు, అక్కడ ఉన్నటువంటి ఏ అయితే స్కిన్ ట్యాగ్ ఉంటుందో చిన్నగా ఫిషర్ పక్కన, దాన్ని మనం రిమూవ్ చేస్తాం. రిమూవ్ చేసి మోషన్ వచ్చే మార్గాన్ని కొంచెం మనం రిలాక్స్ చేసి అక్కడ ఉన్నటువంటి ఫిషర్స్కి బ్లడ్ సర్క్యులేషన్ పెరిగేలాగా మనం చూసినట్లయితే ఆటోమేటిక్గా ఫిషర్స్ అనేవి మానిపోతాయి. సో ఆ ప్రొసీజర్ కూడా చాలా సింపుల్గా ఉంటుంది. హాస్పిటల్లో ఉండాల్సిన అవసరం లేదు, లోకల్ అనస్థిషియాలో చేయొచ్చు, 1 అవర్లో వెళ్ళిపోవచ్చు పేషెంట్, బెడ్ రెస్ట్ అట్లాంటివి ఏం అవసరం లేదు. సో 3-4 వీక్స్లోనే మీకు ఆ ఫిషర్ అనేది కంప్లీట్గా హీల్ అయిపోతుంది అనమాట. సో నెగ్లెక్ట్ చేయకుండా మీరు చెప్పినట్టు వెంటనే వస్తే మనకి చాలా మంచి ఈజీ ట్రీట్మెంట్ ఉంది. డెఫినెట్గా. ఓకే అండి. సో ఫిషర్స్కి సంబంధించి చాలా మంచి అడ్వైస్ చేశారు. అసలు అది ఎలా వస్తుంది, సో దానికి చికిత్స కూడా ఎలా ఉంటుందని చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారండి. థ్యాంక్ యూ సో మచ్. సో వ్యూవర్స్ చూసారు కదా, ఫిషర్స్కి సంబంధించి మీరు కూడా సఫర్ అవుతుంటే సో దాన్ని నెగ్లెక్ట్ చేస్తే చాలా ప్రాబ్లం అయిపోతుంది, సర్జరీల దాకా వెళ్ళాల్సి వస్తుంది. సో అలాంటిది ఏమీ లేకుండా చూసారు కదా, డాక్టర్ వెంకటేశ్వర్ గారు చెప్పినట్టు ఆయుర్వేదంలో చాలా మంచి చికిత్సా విధానం ఉంది. సో మరి డాక్టర్ గారిని మీట్ అవ్వాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు.